ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా టేస్టీగా ఇడ్లీ పిండితో గుంత పునుగులు ఎలా వేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక 2 కప్పుల ఇడ్లీ పిండిని తీసుకున్నాను. ఇందులోనే కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే కరివేపాకు, కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్టు, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని పిండి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోండి. మనకి గుంత పునుగుల కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద గుంత పునుగుల బాండీ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. గుంటలు మొత్తం నిండుగా మునిగేలాగా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకున్నామంటే మనకి గుంత పునుగులు ఉడికేసరికి కొంచెం పైకి వస్తాయండి. మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించామంటే మనకి గుంత పునుగులు ఉడికిపోతాయి. మూత తీసి మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని 5 మినిట్స్ ఉడికించామంటే వేడివేడిగా గుంత పునుగులు రెడీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.